హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం కేఆర్ కాసెట్కి అయితే వచ్చేసామండి. మంచి షాపింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మనం వచ్చాము సికింద్రాబాద్ బ్రాంచ్కి అయితే వచ్చామండి. నా పట్టు సారీకి లేస్ తీసుకుందామని వచ్చానండి కేఆర్ కాసెట్కి అయితే. ఇక్కడ కలెక్షన్ చూసేద్దామండి. నాకు ఇక్కడ లేసెస్ బాగా అనిపించాయి. లాస్ట్ టైం కూడా ఒకసారి పర్చేస్ చేశాను, ఆ వీడియో కూడా ఉంటుంది, ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. నాకు బాగా అనిపించి అయితే వచ్చేసానండి. నేను శారీకి ఏమేమి లేసెస్ తీసుకున్నానో కలెక్షన్ ఏంటో చూసేద్దామండి. ఇక్కడ ముందుగా వచ్చి రాగానే ఎంట్రెన్స్లో ఇలా లక్కన్స్ ఉన్నాయన్నమాట. శారీ బ్లౌజ్ హ్యాంగింగ్స్, గాగ్రాస్కి వేసుకునే హ్యాంగింగ్స్ అండి, ఇవి చాలా బాగుంటాయి. ఇలాంటి లక్కన్స్తోనే మన బ్లౌజ్కి అయితే చాలా లుక్ అయితే వస్తుందండి. మన బ్లౌజ్ ఎంత సింపుల్గా ఉన్నా ఇలాంటి హెవీ లక్కన్ ఒకటి పేరప్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ అయితే మారిపోతుందండి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అలాగే గాగ్రాస్ కూడా బాగుంటుంది. చాలా డిఫరెంట్ టైప్స్ అయితే చూసాను నేనైతే. ఇక్కడ నాకు చాలా బాగా అనిపించాయి. నా బ్లౌజ్కి పర్చేస్ చేద్దామని అయితే వచ్చానండి. నా శారీ బ్లౌజ్ డిజైన్ చేసుకుందామని అయితే ఇక్కడికి అయితే వచ్చాను నేనైతే. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఐడియాస్ వస్తాయి. చూడండి లక్కన్స్ అయితే ఎంత బాగున్నాయో అసలుకి. మళ్ళీ మన బడ్జెట్లోనే ఉన్నాయండి. ఇవి చాలా మరీ ఎక్స్పెన్సివ్ అయితే ఏం లేవు. 200 అలా ఉన్నాయి నాకు తెలిసి. నేను చూసినవైతే మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. కొన్ని రేర్ కలర్స్ కూడా ఉంటాయండి. వాటికి ఒక్కొక్కసారి అయితే మనకి బయట దొరకవన్నమాట. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మనకి రేర్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నా శారీ కొంచెం అలాగే ఉందన్నమాట. కొంచెం లక్కన్స్ రెగ్యులర్గా కలర్లా లేదనమాట, కొంచెం మిక్సింగ్ కలర్లా ఉంది. ఇక్కడైతే మ్యాచ్ అయిందనమాట, అందుకే మీకు చూపిస్తున్నాను. మీ పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా ఏమైనా మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒక్కొక్కసారి మనకి కరెక్ట్ కలర్ అవైలబుల్గా ఉండదండి. ఇక్కడైతే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట, మీరు పర్చేస్ చేయొచ్చు హ్యాపీగా. నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్స్ అండి. ఇవి అయితే చాలా బాగున్నాయి. మనకు ఫ్రాక్స్ మీదకి, శారీస్ మీదకి ఇప్పుడు చాలామంది పేరప్ చేస్తున్నారండి. చూసారు కదా, మంచి హిప్ బెల్ట్స్ అండి, బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే. కొంచెం మన ఫ్రాక్ మంచి రిచ్ లుక్ రావాలంటే ఇలా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు శారీస్ మీద కూడా ఇలాంటివి వేస్తున్నారండి, స్టైల్ చేస్తున్నారు, చాలా బాగుంటాయి ఇలాంటివి. ఇది ఒక్కటి తీసుకుంటే మనకి చాలా శారీస్కి, ఫ్రాక్స్కి అలా చాలా వాటికైతే యూజ్ అవుతుంది. చూడండి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. సిల్వర్, బ్లాక్, గోల్డ్, కాపర్ అలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చి చూసారు కదా ఎల్లో అండి. ఇప్పుడు హల్దీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇలాంటి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. డ్రెస్ సింపుల్గా ఉన్న ఇలాంటి ఒక హిప్ బెల్ట్ మన పేరప్ చేసుకుంటే డ్రెస్ లుక్ అయితే మారిపోతుంది. ఇక్కడ చూడండి మల్టీ కలర్ కూడా ఉండే అనమాట. ఇలాంటిది ఒక్కటి తీసుకున్న చాలా వాటికి యూజ్ అవుతుందండి, శారీస్కి, డ్రెస్సెస్కి అయితే. నాకైతే హిప్ బెల్ట్స్ కూడా బాగా అనిపించాయి, ఒకదాని నుంచి ఒకటి అనిపించాయి అనమాట. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే కొంచెం షూట్ చేశాను. నేనైతే పర్చేస్ చేయలేదండి హిప్ బెల్ట్ అయితే, బట్ అక్కడ కలెక్షన్ నాకు బాగా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి చాలా కలెక్షన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ వచ్చి మనకి దుపటాస్ అండి. దుపటాస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. కట్ వర్క్లో ఉన్నాయి, పట్టులో ఉన్నాయి. మనకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా వాళ్ళు డై కూడా చేసిస్తారనమాట. ఇక్కడ చూసారు కదా క్రీమ్లో ఉన్నాయి కదా. మనకు ఏమైనా పేస్టల్ కలర్స్ డిఫరెంట్గా మనకు పట్టు శారీస్కి, ఇప్పుడు పట్టు శారీస్కి దుపటాస్ కూడా పేరప్ చేస్తున్నారండి, ఇలా స్టైల్ చేస్తున్నారు. అవి కూడా చాలా బాగుంటున్నాయి. ఇక్కడ ఇలాంటిది ఒకటి తీసుకొని మనం డై చేయించుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఆ శారీ లుక్ అయితే మారిపోతుంది. అలాంటి ఆప్షన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. చూడండి ఇవన్నీ దుపట్టా కలెక్షన్ అండి. ప్యూర్ పట్టులో కావాలంటే ఆర్గంజాలో, పట్టు, టిష్యూలో ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఒక డ్రెస్ అయితే ఇక్కడ రిఫరెన్స్కి పెట్టారండి, చాలా బాగుంది. డ్రెస్ అయితే మంచి బేబీ పింక్ కలర్ అనమాట, చాలా హెవీగా ఉంది. ఇదైతే నాకు బాగా అనిపించింది. చూడండి మీరు కూడా, చాలా బాగుంది కదండి. నెక్స్ట్ ఇక్కడ అన్ని ఫ్యాబ్రిక్ కలెక్షన్ అండి. ఈ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ కూడా అన్ని మీటర్లో ఇస్తారండి. మనకు బ్లౌజ్కి పేరప్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి, కాగ్రాస్కి అట్లా మనకి ఏది నచ్చితే ఆ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మీకు తెలుసు కదా ఫ్యాబ్రిక్స్తోని. ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉందండి. ఇదంతా ఓవరాల్గా ఒకసారి చూసేయండి. నేనైతే ఫ్యాబ్రిక్స్ చూడలేదండి, జస్ట్ ఇక్కడ ఉన్నాయని అయితే మీకు చూపించడానికనైతే కొంచెం షూట్ చేశాను. నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి లేసెస్ కోసం వెళ్ళానండి. ఇవి ఫ్యాబ్రిక్ కలెక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను లేసెస్ తీసుకుందామని వచ్చానండి. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. లేసెస్ వచ్చేసి నా పట్టు శారీ తీసుకుని అక్కడికి వచ్చాను. ఒక రాగానే స్టార్టింగ్లో ఇలా ఉన్నాయండి, చిన్న పౌచెస్ ఉన్నాయి. మనకి బంచెస్ కూడా ఉన్నాయండి. మనకి బ్లౌజెస్కి, శారీస్కి బంచెస్ వేసుకుంటాం కదా, అవి అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ 10-15 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది. మనం ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఆ బ్లౌజ్ తీసుకొని వచ్చి ఇక్కడ అలాంటి ప్యాచెస్ తీసుకుంటే మంచిగా మన బ్లౌజ్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ లేస్ కలెక్షన్ అండి. ఓవరాల్గా చూసేయండి ఒకసారి. మంచి కలెక్షన్ అయితే ఉందండి లేసెస్లో అయితే. లేసెస్లో మగ్గ వర్క్ లేసెస్ ఉన్నాయి, మామూలు లేసెస్ ఉన్నాయండి, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, మన బడ్జెట్లో ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి కొన్ని బంచెస్ చూసానండి నేను బ్లౌజ్కి పేరప్ చేసుకుందామని, కొంచెం బ్లౌజ్ డిజైన్ చేసుకుందాం ప్లెయిన్గా ఉందని అయితే.
చూసారు కదా! ఇవన్నీ అవే అనమాట. సీక్వెన్స్‌తో ఉన్నాయి, థ్రెడ్ వర్క్‌తో ఉన్నాయి, కుందన్స్, జర్దోసి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌తోనైతే ఉన్నాయన్నమాట. ఇది చూడండి బ్లూ, రెడ్, గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో ఉందన్నమాట. అలా ప్రైజెస్ కూడా దాని మీద మెన్షన్ చేసే ఉంటాయండి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి. ఇవన్నీ అవే అనమాట కలెక్షన్. ఇంకా చాలా ఉందండి వాళ్ళ దగ్గర బాక్సెస్‌లో. నేను కొన్నే చూసాననమాట. నా బ్లౌజ్‌కి మ్యాచ్ అవుతుందని. కొన్ని లేసెస్ చూసానండి. చాలా బాగున్నాయి లేసెస్ అయితే. మనకు ఏ శారీ తెచ్చుకున్నా, ఏ దుప్పట్టా తెచ్చుకున్నా అన్ని కలర్స్ ఉన్నాయండి. వాళ్ళు మంచి పేరప్ చేసి చూపిస్తున్నారు. స్టాఫ్ కూడా బాగున్నారనమాట. మనకి ఒకసారి ఐడియా ఉండదు కదండీ ఏది తీసుకోవాలని కూడా. వాళ్ళైతే మంచిగా పేరప్ చేసి మనకు చూపిస్తున్నారు. అది బాగా నచ్చిందనమాట. ఒకసారి మనకు చాలా ఉండేవరకు కన్‌ఫ్యూజ్ అయితామనమాట. అన్నీ ఒకటేలా అనిపిస్తాయి షేడ్స్. ఏది పెట్టుకోవాలో అర్థం కాదనమాట. మిషన్ వర్క్ లేసెస్ ఉంటాయి కదా! అవన్నమాట. ఇవి మనకు బడ్జెట్‌లోనే 1000 లోపలే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చూపించేటివన్నీ. ఇవి చిన్న లేసెస్ అండి. కొన్ని నా శారీస్‌కి అయితే నేను చూసాను. స్మాల్ లేసెస్. ఇక్కడ చూసారు కదా! నా శారీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది. దానికైతే చిన్న లేస్ కావాలని అయితే వచ్చాననమాట. చాలా పెద్దది కాకుండా శారీ కొంచెం నాకు ప్లెయిన్‌గా అనిపించింది. చిన్న లేస్ వేసుకుంటే బాగుంటుంది అనిపించిందనమాట. ఇలా చిన్న చిన్న లేసెస్ అయితే చూసానండి. స్టోన్ వర్క్, అలా కుందన్ వర్క్ అలా చాలా రకాలు ఉంటాయి కదండీ! దాంట్లో పేరప్ చేశాననమాట. ఓన్లీ శారీస్‌కే కాకుండా మంచిగా దుపట్టాస్ కూడా పేరప్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తారు కదా! కొన్ని అయితే మీటర్‌లా కూడా ఇస్తారు. కొన్ని అయితే మనకి ఇట్లా మొత్తం ఇట్లా 9 మీటర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకొని కూడా మనం వేరే దానికి యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది చూడండి మంచి కుందన్ పాల్ వర్క్ వచ్చేసింది. మెరూన్ కలర్ అనమాట. అలాగే పింక్‌లో ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నవి. కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఒక్కొక్క దాంట్లో అయితే మనకి కాస్ట్ కూడా అవన్నీ 1000 లోపలే అండి. మీకు చూపించేటి 700, 600, 800 అలా ఉన్నాయన్నమాట. ఇంత హెవీ లేసెస్ కూడా. మెయిన్‌గా క్వాలిటీ బాగుంది. స్టోన్ క్వాలిటీ, జర్దోసి క్వాలిటీ దాంట్లో ఉంటుంది కదా! ఇది చూసారు కదా! 250 రూపీస్. లైట్ పర్పుల్ కలర్ అయితే. ఇదైతే చాలా బా అనిపించింది నాకైతే. చూడండి ఇంత బడ్జెట్‌లో అనమాట. అలా చూస్తుంటే అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలా కొన్ని పేస్టల్ కలర్స్ అయితే మనకు అవైలబుల్‌గా ఉన్నాయి బయట అయితే. ఇక్కడైతే అలాంటి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఇలా గోల్డ్‌లోనే చాలా గోల్డ్ ఉన్నాయన్నమాట. డార్క్ గోల్డ్, లైట్ గోల్డ్ చాలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి గోల్డ్. ఇప్పుడు పట్టు దుపట్టా ఉంటుంది కదండీ! అలాంటి వాటికి ఇలాంటి స్టోన్ వర్క్ లేసెస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం కాస్ట్లీ దుపట్టా పెట్టుకుంటాము. మామూలు లేస్ కాకుండా కొంచెం ఇలాంటివి మంచి వర్క్ ఉన్న లేసెస్ వేసుకుంటే దుపట్టా లుక్ అయితే మారిపోతుందండి. లాస్ట్ టైం నేను శారీకి ఇక్కడే పర్చేస్ చేశానండి. ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఎలా స్టిచ్ చేశానో కూడా వీడియో పోస్ట్ చేశానండి. నా ఛానల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఈసారి అయితే ఇంకో పట్టు సారీ తీసుకొచ్చానండి. ఇప్పుడైతే చిన్న లేస్ కోసం అయితే వచ్చాననమాట. ఇదొచ్చి ఆర్గంజా లేస్ అని చెప్పారండి. బాగుండే ఇది కూడా మంచి నీట్‌గా ఉండే అనమాట. మంచి స్టోన్ వర్క్ వచ్చి, మంచి థ్రెడ్ వర్క్ వచ్చి ఉండుండే. బాగుండే అనమాట ఈ లేస్ కూడా. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. చాలా కలర్స్ అయితే ఉండుండే. చూసారు కదా! నాకు బాగా నచ్చినయితే మీకు కొన్ని చూపించాను. ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో అయితే. చాలా నీట్‌గా ఉందనమాట వర్క్ కూడా. ఇట్లా హార్డ్‌గా మనకు అలా అయితే లేదనమాట. చెమ్కీ వచ్చేసి చాలా నీట్ లుక్‌లో ఉంది. దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఇంకా. ఇవన్నీ పైన చూపించేటివన్నీ కలర్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఓన్లీ మామూలు లేసెసే కాకుండా మగ్గం వర్క్ లేసెస్ కూడా ఉన్నాయండి. అవన్నీ 2500, 3000లో కూడా ఉన్నాయి. ఈసారి అయితే నేను మగ్గం వర్క్ లేసెస్ చూడలేదండి. కొంచెం మామూలు లేసే కావాలని అయితే ఇక్కడికొచ్చాననమాట. అవి కూడా ఉన్నాయి మీకు. అలాంటివి కూడా కావాలంటే ఇక్కడ పక్కనే ఉంటుందనమాట. ఇవి వచ్చి కొంచెం మామూలు రేట్‌లో అనమాట. మగ్గం వర్క్ లేసెస్ పక్కన ఉంటాయి వేరే కౌంటర్‌లో. దాంట్లో చూడాల్సి ఉంటుంది. సో, దీంట్లోనే చాలా ఆప్షన్స్ ఉంటాయండి మీకైతే. ఒకవేళ వద్దు మాకు మగ్గం వర్కే కావాలి అనుకుంటే అలాంటి లేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ లేసెసే కాకుండా ఇలా శారీ బోర్డర్స్ ఉంటాయి కదా! అవి కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇవి వచ్చి చూసారు కదా! ఇవి కొంచెం థ్రెడ్ వర్క్‌లా ఉన్నాయండి. మన థ్రెడ్ వర్క్ శారీస్ ఏమన్నా ప్లెయిన్‌వి ఉంటే ఇలాంటి లేసెస్ పేరప్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇవి చూసారు కదా! ఇవి చాలా బా అనిపించాయి నాకు యూనిక్‌గా. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా! మంచిగా ఇట్లా మనకు చెమ్కీలు అలా వద్దు అనుకుంటే ఇలా అనమాట. థ్రెడ్ వర్క్ లాగా వచ్చేసిందనమాట. ఇలా నీట్ ఫినిషింగ్‌తో ఉన్నాయి కొన్ని లేసెస్ అయితే. సింపుల్ 1, 2 స్టోన్ వచ్చేసి ఇలాంటి సింపుల్‌గా అయితే కావాలనుకునే వాళ్ళకి అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇది చూసారు కదా! మంచి క్రీమ్ షేడ్‌లో ఉన్నాయి. ఇలా మల్టీ కలర్ షేడ్‌లో ఉన్నాయి. ఇవన్నీ కలర్స్ అనమాట దాంట్లోనే. చూసారు కదా! కలెక్షన్ అయితే చాలా బాగుందండి.
ఇక్కడ ఓన్లీ లేసెసే కాకుండా ఇలా మన శారీస్‌కి పైపింగ్ వేసుకుంటాం కదండీ! చిన్న బార్డర్ లాగా వచ్చి పైపింగ్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అవి ఇగో చూసారు కదా! ఇవన్నమాట. ఇవి మన పైపింగ్స్‌కి బావుంటాయండి. శారీకి వేసుకోవచ్చు, బ్లౌజ్‌కి వేసుకోవచ్చనమాట. ఇప్పుడు శారీస్ మనం ట్రెండీగా చేసుకోవడానికి బావుంటాయన్నమాట ఇలాంటివి. కొంచెం శారీ సింపుల్‌గా ఉన్నప్పుడు మనకి ఇలాంటి పైపింగ్స్ వేసుకుంటే ఆ లుక్ మారిపోతుందనమాట శారీ లుక్ అయితే. అలాంటి ఆప్షన్ కూడా ఉందనమాట. ఇక్కడొచ్చి మనకి మునియా బార్డరు, పైతానిక్ బార్డర్ లేసెస్ అనమాట. ఇవి మీటర్‌లాగా ఇస్తారండి. ఇక్కడ చూసారు కదా! ఇలా పెద్దగా ఉన్నాయన్నమాట. అక్కడ రాసి పెట్టున్నారు. సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. బావున్నాయండి ఇవైతే. ఎవరైనా ప్లెయిన్ శారీ తీసుకొని ఇలా పేరప్ చేసుకోవాలంటే అలాంటి ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళకి మనం ముందు వేస్తాం కదండీ! ఇలా మనకు అంచులు వేస్తారు కదా! ఇలాంటివి తీసుకొని మనము వాడుకొని తర్వాత శారీస్ కూడా వేసుకోవచ్చనమాట. చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇంకా నేను కొంచెమే చూపించాననమాట మీకు. జస్ట్ ఇక్కడ ఇలాంటివి ఉన్నాయని ఐడియా కోసమని. ఈ ప్రమోషన్ వీడియో అయితే కాదండి. నేను శారీకి పేరప్ చేసుకుందామని వచ్చాననమాట. అది మీకు యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ వేరే మోడల్ అనమాట. కొంచెం మొత్తం సీక్వెన్స్ వచ్చి ఉంది. ఇలాంటివి కూడా బాగుంటాయి. దుపటాస్కి అయితే ఫ్రాక్స్కి, దుపటాస్కి అలాంటి లేసెస్ బాగుంటాయన్నమాట. ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. నెక్స్ట్ అక్కడ నేను శారీస్ తర్వాత కొన్ని వర్క్ బ్లౌజెస్ చూశానండి. ఇవన్నీ మగ్గం వర్క్ లేసెస్ అండి. నేను చెప్పాను కదా! పక్కనన్నీ మగ్గం వర్క్ లేసెస్ అలా ఉన్నాయి. ఇవి కొంచెం అయితే కాస్ట్లీ ఉన్నాయి మగ్గం వర్క్ లేసెస్. ఎవరైనా సరే కాస్ట్లీ శారీ తీసుకొని మనం వేయించాలి అనుకుంటే శారీకి అయితే వేయించవచ్చు అనమాట. అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఆప్షన్ అయితే. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మగ్గం వర్క్ పీసెస్ చూద్దామండి. రా సిల్క్ అనమాట. ప్యూర్ రా సిల్క్ మీద మనకు మగ్గం వర్క్ చేసి ఉన్నాయన్నమాట. చాలా పీసెస్ అయితే ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ ఇక్కడ చూసారు కదా! ఈ గ్రే కలర్‌కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. క్లాత్ అయితే బాగుందండి. ప్యూర్ రా సిల్క్. మనం ఎక్కడ బయట పట్టు చూస్తాం కదండీ! ఇక్కడ వచ్చి రా సిల్క్ అనమాట. నాకు ఇవి థ్రెడ్ వర్క్ అవి బాగా అనిపించాయి. ఇవి 3000 అలా ఉన్నాయన్నమాట కాస్ట్. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. కొన్ని చూసేయండి. ఇది వచ్చి క్రీమ్ మీద మనకి వర్క్ వచ్చిందనమాట. మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. కొంచెం క్రీమ్, గ్రీన్, పింక్ అలాంటి కొన్ని కామన్ కలర్స్ తీసుకుంటే చాలా శారీస్కి యూజ్ అవుతాయండి. చూసారు కదా! కొన్ని కాస్ట్ కూడా మీకు చూపిస్తున్నాను చూసేయండి. ఇవన్నీ ఆల్మోస్ట్ అంతే అండి. 3000 అలా ఉన్నాయి. ఒకటైతే స్టిచ్చింగ్ బ్లౌజ్ ఉందండి. స్టిచ్చింగ్ చేసి ఉందన్నమాట. ఒకటే ఉందన్నమాట. అయితే మళ్ళీ స్టాక్ వస్తుందని చెప్పారు. ఈ బ్లౌజ్ కాస్ట్ అయితే 1850 రూపీస్ అండి. ఆల్రెడీ మన స్టిచ్చింగ్ చేసే ఉందన్నమాట. యెల్లో కలర్ బ్లౌజ్. నాకైతే వర్త్ అనిపించింది. క్లాత్ వర్క్ అవన్నీ చేపిస్తే మనకు చాలా కాస్ట్ అవుతుంది కదా! నేను అలాంటివి ఉంటే తీసుకుందాం అనుకున్నాను. బట్ లేదనమాట. ఒకటే ఉండే పీసు. మళ్ళీ వస్తుంది స్టాక్ అని చెప్పారు వాళ్ళైతే. జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఎవరైనా సడన్గా తీసుకోవాలనుకుంటారు కదా! ఇలాంటివి కూడా ఉంటాయని చూపిస్తున్నాను. చిన్న చిన్న బంచెస్ వచ్చిందనమాట బ్లౌజ్ మొత్తము. యెల్లో కలర్. ఇప్పుడు హల్దీస్కి వాటికి బాగా యూజ్ అవుతుందండి. ఇవన్నీ బ్లౌజెస్లో కలర్స్ అనమాట. అన్నీ మగ్గం వర్క్ చేసి ఉన్నాయన్నమాట. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి. కలర్స్, డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్ అండి. ఇది నాకు బాగా అనిపించుండే. జర్దోసి వర్క్ అనమాట. ఓపెన్ చేసి చూపించమని చెప్పాను. మొత్తం జర్దోసి ఉండి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది దీనికి. ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుందండి. పర్పుల్కి బాగుంటుంది. నేవీ బ్లూ అలాంటి కలర్స్కి ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. ఇది చిన్న చిన్న సీక్వెన్స్ అండ్ జర్దోసి వర్క్ అయితే వచ్చిందండి. మనకు బ్యాక్ వచ్చేసి హ్యాండ్స్కి వస్తుందన్నమాట బ్లౌజ్ అయితే. చూసారు కదా! అది ఫ్రంట్, ఇది బ్యాక్ అనమాట. ఇది వచ్చి హ్యాండ్స్ అండి. ఇది కూడా 3000 ప్లస్ అనమాట. 3000 చేంజ్ అలా ఉంది కాస్ట్ అయితే. ఇది ప్యూర్ రా సిల్కే మనకి 1000 రూపీస్ పైన ఉంటుందండి మీటర్ వచ్చేసి నాకు తెలిసి అయితే. క్వాలిటీ బాగుందనమాట. పీస్ క్వాలిటీ బాగుంది. ఇవన్నీ అవే అనమాట. మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట. కాకపోతే అన్నీ రా సిల్కే అండి దీంట్లో. కొన్ని వెల్వెట్ పీసెస్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాను మీకు వీడియోలో అయితే. కొన్ని అవి పీసెస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని కొంచెం షూట్ చేశాను. ఇవన్నీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట. చూసారు కదా! ఇవి చూసారు కదా! ఇది వచ్చి వెల్వెట్ మీద వర్క్ వచ్చిందనమాట. పీసెస్ ఇవి ఫ్రంట్ బ్యాక్ వస్తుందనమాట. ఇలా పీస్లానే తీసుకోవాల్సి ఉంటుంది.
స్టోన్ వర్క్ వచ్చేసి ఉందన్నమాట. ఇది కూడా 2,000-3,000 అనుకుంటా అండి కాస్ట్. సరిగ్గా ఐడియా లేదు నాకైతే. ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి కాస్ట్ అయితే. పెద్ద మిర్రర్ వచ్చేసి ఉన్నాయన్నమాట. దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి. మెరూన్, కొంచెం వైన్ కలర్, పింక్, బ్లూ అలాంటి కలర్స్ అయితే ఉన్నాయి. కొన్ని కామన్ కలర్స్ అయితే. కాకపోతే ఒక్కొక్కటి ప్యాటర్న్ అయితే ఒక్కొక్కలా ఉంది. అన్నీ సేమ్లా లేవన్నమాట. ఇవన్నీ ఇట్లా అవే అనమాట. ఇవి వచ్చి మగ్గం వర్క్ లేసెస్, ఇటు మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట కలెక్షన్ అయితే. అక్కడ స్టాఫ్ అయితే బాగా చూపిస్తున్నారండి. మీకు ఆ డౌట్ అయితే అవసరం లేదు. చాలా ఓపిక్గా బాగా చూపిస్తున్నారు. ఇవి వచ్చి మనకు బంచెస్ అనమాట. బ్లౌజెస్కి బ్యాక్ వేసుకోవడానికి, హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు. మనకి ఎలా అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. శారీస్ పళ్ళుకి వేసుకోవచ్చు, డ్రెస్సెస్కి ఫ్రంట్ వేసుకోవచ్చు, బ్యాక్ వేసుకోవచ్చు. అలా మన మన ఐడియాని బట్టి అనమాట మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాంటివి కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అవన్నీ మంచి క్వాలిటీతో మెయింటైన్ చేశారండి. జర్దోసి స్టోన్ వర్క్ అయితే అవి బాగుండే అనమాట క్వాలిటీ అయితే. ఇవి చూసారు కదా, ఇవన్నీ మగ్గం వర్క్ లేసెస్ అనమాట. ఒకటి మగ్గం వర్క్ లేసి చూసేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం జర్దోసి వచ్చి ఉందన్నమాట. సీక్వెన్స్ అండ్ జర్దోసి వర్క్ అనమాట. మగ్గం వర్క్ లేస్ వచ్చి ఇలా ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో ఇంకా చాలా చూపించానండి మగ్గం వర్క్ లేసెస్ అయితే. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇవన్నీ అవే అండి కలర్ కాంబినేషన్స్. చాలా కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ కొన్ని ప్యాచెస్ చూసాను చెప్పాను కదండి మీకైతే. నా బ్లౌజ్కి అయితే కొన్ని ప్యాచెస్ చూసుకున్నాను నేనైతే. డ్రెస్సెస్కి బ్లౌజెస్కి యూజ్ అవుతాయని. చిన్న చిన్న స్టోన్స్వి ఉన్నాయండి, పెద్దవి కూడా ఉన్నాయి. చాలా రకాలైతే ఉన్నాయి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు రెడ్ చూపించాను కదా స్టోన్లో, అలాంటి మధ్యలో వచ్చేసి మనకి వేరే కలర్. ఇవి చిన్న చిన్న ప్యాచెస్ వచ్చేసి ప్యాకెట్లా ఉంటాయండి. ప్యాకెట్లో మనకు 25 పీసెస్ అలా ఉంటాయన్నమాట. అలా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పోట్లీ బ్యాగ్స్ కూడా బాగున్నాయండి. మంచి వర్క్ వచ్చేసి హెవీగా ఉన్నాయన్నమాట. కింద చూస్తున్నారు కదా, గ్రీన్, ఎల్లో అలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. మన శారీకి ఏది మ్యాచ్ అయితే అది తీసుకోవచ్చు అనమాట. క్లాత్ వచ్చి బాగుందన్నమాట, హెవీగా ఉంది. వర్క్ కూడా హెవీగా వచ్చేసి చాలా రిచ్ లుక్ అయితే ఉందండి బ్యాగ్స్. ఇవన్నీ చిన్న చిన్న ప్యాచెస్ అండి. దానిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. పొగడం కలర్ అంటారు, అవి అయితే కొంచెం రేర్ కలర్ అనమాట. అలాంటివి అయితే దొరకవు ఎక్కువ. అలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట ప్యాచెస్లో. ఇవన్నీ అవే అనమాట. బాక్స్లో అయితే ఫస్ట్ నేను పెద్దవి చూసాను, తర్వాత కొన్ని చిన్నవి చూసానండి. ఇవి చూసారు కదా చిన్నవి, నా శారీకి మ్యాచ్ అవుతామని చూసానమాట. ఇలా సింగిల్ పీసెస్ కూడా ఇస్తారండి. కొన్ని 25 రూపీస్ నుంచి అయితే ఉన్నాయండి నేను చూసినవి అయితే. నా బ్లౌజ్కి మ్యాచ్ చేసుకుందామని. కాకపోతే చాలా కావాల్సి ఉండే, కొన్నే ఉండే అనమాట. నేను చూసింది కూడా రేర్ కలర్ అండి. కొంచెం కాపర్ షేడ్, గోల్డ్ అట్లా సిల్వర్ మిక్సింగ్లా ఉందనమాట. షేడ్ చూసారు కదా, అందుకే కొన్నే దొరికాయన్నమాట. కొన్ని అయితే తీసేసుకున్నాను. అలాంటివి ఇలా చాలా ఉన్నాయండి కాంబినేషన్స్ అయితే. చూసారు కదా, కొంచెం కొంచెం డిఫరెన్స్లోనే చాలా కలెక్షన్ అయితే ఉందండి. ఇక్కడ కొన్ని నేను ఇవి చూసాను చూడండి. ఇవన్నీ బంచెస్ అనమాట. ఇవి శారీస్కి బ్లౌజెస్కి బాగుంటాయి అనమాట. ఇవి చూసాను, పెద్ద బంచెస్ ఉన్నాయి కదా, ఇవి నా శారీస్కి యూజ్ అవుతాయని చూసాను అనమాట. ఈ చిన్నవి వచ్చి 25 రూపీస్ అండి కాస్ట్. చిన్న చిన్నవి హ్యాండ్స్కి వేసుకుంటే బాగుంటాయి. పెద్దది కూడా ఒకటే వేసుకుంటే మన బ్లౌజ్ లుక్ అయితే మారిపోతుంది అనమాట. కాకపోతే కొంచెం కలర్ నాకు మ్యాచ్ అయినట్టు అనిపించలేదండి. నేను అందుకే అది పక్కన పెట్టాను. లేకుంటే బాగుండే అనమాట. అది పెద్దగా బాగుందండి. నా శారీ కూడా చూపిస్తాను మీకైతే. చూసారు కదా, ఇది నా శారీ అనమాట. దీనికి నేను లేస్ కోసం అయితే వచ్చానమాట. ఇది శారీ అంతా క్రాస్ లైన్స్లా ఉందన్నమాట. బార్డర్ అయితే లేదండి నా శారీకి. లేకపోయే వరకు చిన్నగా ఏదైనా బార్డర్ అటాచ్ చేద్దామనేసి తీసుకొచ్చాను నేను శారీ. ఇది ఏంటంటే కొంచెం వైన్ కలర్లా ఉంది. ఈ శారీ తీసుకున్నప్పుడు కూడా మీకు చూపించానండి. ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను ఈ శారీ అయితే. అప్పుడు షాపింగ్ వీడియో కూడా మీకు పెట్టాను నేను, చూడండి ఒకసారి నా ఛానల్లో. అక్కడ తీసుకుందనమాట. ఇది రా మ్యాంగో శారీ అండి. ఇక్కడ చాలా లేసెస్ వాళ్ళు చూపించారండి, కొంచెం కొంచెం షేల్లోనే. వాటికి నేను బంచెస్ కూడా చూస్తున్నాను అనమాట. మధ్యలో బ్లౌజ్కి ఏదైనా పేరప్ చేసుకుందామా అని. కాకపోతే కలర్ నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది అనమాట. మళ్ళీ వస్తుంది స్టాక్ అని చెప్పారు. వీలైతే మళ్ళీ వెళ్ళి ఒకసారి తీసుకుంటాను నేను బ్లౌజ్కి అయితే. ఇప్పుడైతే లేస్ తీసుకున్నాను నేను. ఇవన్నీ లేసెస్ అనమాట, ఇట్లా బంచెస్ లాగా అనమాట. సైజెస్ చూపించారు వాళ్ళైతే. 25 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి. ఇంకా కాస్ట్లీ కావాలంటే కాస్ట్లీ కూడా ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ అయితే లేస్ చూస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, పాల్ లేస్ చూపించారు ఒకటి, స్టోన్ లేస్, అలా సీక్వెన్స్తో లేస్. మీరే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో ఏ లేస్ బాగుందో. ఇప్పుడు చూపించే లేసెస్ అన్నీ 250 నుంచి 700, 800 వరకు అయితే ఉన్నాయండి కాస్ట్ అయితే.
ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. 1000 లోపలే ఉందనమాట. కాకపోతే దాంట్లో స్టోన్ క్వాలిటీ, జర్దోసి, పర్ల్స్ అలా చాలా రకాలున్నాయనమాట. దాన్ని బట్టయితే కాస్ట్ ఉంది. కాకపోతే అన్నీ 600, 700 ఆ రేంజ్‌లోనే ఉన్నాయన్నమాట లేసెస్ అయితే. ఇవైతే మీటర్‌లా ఇస్తా అని చెప్పారండి. ఇప్పుడు నేను చూపించే లేసెస్ ఉన్నాయి కదా! మనకి బ్లౌజెస్‌కి వేటికన్నా కావాలంటే కూడా మీరు అలా మీటర్‌లా తీసుకోవచ్చండి. మీటర్‌లా కూడా తీసుకోవచ్చు. కొన్ని దాంట్లో చూసాను. కొన్నైతే ఇట్లా 9 మీటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది చూడండి సింపుల్ స్టోన్ వర్క్ అనమాట. ఇదొచ్చి పర్ల్‌దొచ్చి మీటర్‌లాగా ఇస్తారనమాట. వాళ్ళు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ కొంచెం మిర్రర్స్‌లా చూసాం కదండీ! అదొచ్చి మనకి లేస్ అనమాట అది. ఇది కొంచెం స్టోన్ వర్క్ వచ్చింది కదా! సింగిల్ స్టోన్ వచ్చేసింది. ఇది కూడా మీటర్‌లాగా ఇస్తాను అని చెప్పారు. ఇలా కొన్ని చూసానండి. కొన్ని మనకు ఇక్కడ మధ్యలో షేడ్ కూడా కొంచెం మ్యాచ్ అవ్వాలి కదండీ! వాళ్ళు షేడ్ బాగా సెలెక్ట్ చేస్తున్నారు. మనకన్నా కూడా వాళ్ళకి కొంచెం బాగా ఐడియా ఉంటుంది కదండీ! ఇది చూడండి. ఇది కొంచెం గోల్డ్ షేడ్‌లా ఉంది. కాకపోతే మ్యాచ్ అవ్వలేదు. బట్ వాళ్ళు చూపిస్తున్నారు అన్నీ ఉన్నాయని. నాకు ఇక్కడ మధ్యలో అయితే షేడ్ మ్యాచ్ అవ్వలేదండి. ఈ లేస్ అయితే. ఇలా క్రాస్ లైన్స్ వచ్చింది కదండీ! అక్కడైతే లేస్ మ్యాచ్ అవ్వలేదు. కాకపోతే గోల్డ్ వేరే ఉంది. ఈ మిగతాయి కొన్ని కాపర్ షేడ్‌లో ఉన్నాయన్నమాట. అవి మ్యాచ్ అయ్యావన్నమాట. చూసారు కదా! ఇదొచ్చి కొంచెం సీక్వెన్స్ లేస్. అలా కొన్ని మ్యాచ్ అయ్యాయన్నమాట. నాకు ఇంక ఇన్ని చూసాను కదా! మామూలు లేసే మ్యాచ్ అయిందండి. 250 రూపీస్ లేస్ అనమాట నేను తీసుకుంది. బట్ అది మ్యాచ్ అయిందనమాట. మంచి కాపర్ కలర్ అయితే వచ్చుండే. మధ్యలో నాకు మ్యాచ్ అయిందనమాట. నేను ఆల్మోస్ట్ 700, 800 అవుతుందని అయితే వచ్చాను. బట్ తక్కువ కాస్ట్‌లోనే నాకు మ్యాచ్ అయిపోయిందనమాట అది. ఇప్పుడు చూసారు కదా! ఈ చిన్న సీక్వెన్స్ లేసు ఇది ట్రై చేశాను. ఇది మ్యాచ్ అయిందనమాట. కలర్ కరెక్ట్ మ్యాచ్ అయిందనమాట దానికి మధ్యలో వచ్చేసి. అలాంటి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. మీరు శారీ తీసుకెళ్ళి చూడడం బెటర్ అనమాట. కొంచెం కొంచెం డిఫరెన్స్‌లోనే చాలా కలర్స్ ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్‌గా అయితే ఇన్ని లేసెస్ సెలెక్ట్ చేసాము మేమైతే. ఏది బాగుంటుందో అని. స్టోన్ వర్క్, సీక్వెన్స్ వర్క్, పర్ల్ అలా కొంచెం కొంచెం డిఫరెన్స్‌లోని 4 లేసెస్ అయితే చూసామన్నమాట. ఇది చూడండి ఏది బాగుందో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా అన్నీ చూసాము. చూసాక మళ్ళీ ఇంకా పక్కన ఇంకో ర్యాక్ వైపు అయితే మళ్ళీ వెళ్ళామన్నమాట. వాళ్ళు నాకు కొంచెం ఇంకా డౌట్‌గానే ఉండే. వాళ్ళన్నారు ఇంకా ఉన్నాయి మేడం చూడండి అని చెప్పేసి ఇంకా చాలా ఓపికగా చూపించారనమాట. ఇంకా లేసెస్ ఉన్నాయని అయితే మనకు నచ్చేంత వరకు అయితే చూపించారనమాట. చూడండి ఇవన్నీ అవే అనమాట. ఇంకొన్ని తీసుకొచ్చి చూపించారనమాట. కొంచెం హెవీగా కావాలా, మనకు సింపుల్‌గా కావాలని. నేను హెవీగా వద్దనుకున్నానండి. సింపుల్‌గా కావాలనుకున్నాను. దాంట్లోనే చాలా రకాలున్నాయన్నమాట. స్టోన్ వర్క్, పర్ల్ వర్క్, కట్ వర్క్‌లో ఉన్నాయి. ఇది కూడా చూడండి చాలా బాగుండే. ఈ 760 రూపీస్ అండి ఈ లేస్ అయితే. కాకపోతే నాకు కొంచెం పెద్దగా అనిపించిందండి. బాగుండే బట్ ఈ లేస్ శారీకి కొంచెం పెద్దగా అనిపించింది.
ఇలా అయితే చాలా లేసెస్ చూసానండి. లాస్ట్‌కి ఒకటైతే ఫైనల్ చేశాను. 250 రూపీస్ అయితే నా లేస్‌కి పడిందనమాట. ఈ షాపింగ్ వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజైతే షాపింగ్ ఇదే అనమాట కేఆర్ కసెట్‌లో. నెక్స్ట్ ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.